नरद्वीषशत्रुत्मकस्य विष्णोर्व्यस्ताः समस्ताः सकलगुणनिधिः सर्वदोषव्यपेतः पूर्णानन्दो अव्ययो यो गुरपि परमः चिन्तयेतं महान्तं जन्माद्यस्येतोऽन्वयादितरतश्चार्तेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यं सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मप्रोज्झितकैतवोत्लपरमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनं श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्योरुध्यवरुध्यते अत्र कृतिभिः शुश्रूषुभिस्तत्क्षणात् निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिकाः भुवि भावुकाः नैमिषे निमिषक्षेत्रे ऋषयः शौनकादयः सत्रं स्वर्गाय लोकाय सहस्रसममासत् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽपि नेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। स्वस्तिसुसतामखिलसन्मङ्गलानि भवन्तु। श्लोकैकपठनश्रवणमात्रेण वक्तुश्च श्रोतॄणां निखिलकलिकृतकल्मषापनोदनपटुतरे धर्माद्यखिल पुरुषार्थ साधनीभूते श्रीमन्महाभागवत तात्पर्यनिर्णये अद्य किंचित् पूर्वकथा प्रमेयानुवादः। श्रीगुरुभ्यो नमः। हरि ओम हरि ओम हरि ओम। ద్వితీయ స్కందానికి సంబంధించిన 9వ అధ్యాయం మొదటి శ్లోకానికి మొదటి 2 శ్లోకానికి కలిపి ఆచార్యుల వారు తాత్పర్యాన్ని రాసి ఉన్నారు. శ్రీ శుకోవాచ ఆత్మమాయామృతే రాజన్ పరస్యానుభవాత్మనః నఘటే తార్థ సంబంధః స్వప్నే ద్రష్టురివాంజస. బహురూప ఇవా భాతి మాయయా బహురూపయా రమమాణో గుణేశ్వస్య మమాహం ఇతి మన్యతే. ఈ 2 శ్లోకానికి మనం సామాన్యంగా అర్థం తెలుసుకున్నాం. విశేషంగా శ్రీమద్ ఆచార్యుల వారి యొక్క తాత్పర్యాన్ని ఈ శ్లోకానికి సంబంధించి మనం తెలుసుకోలేదు. అది ఇవాళ మనం తెలుసుకుందాం. ఆత్మమాయామృతే రాజన్ పరస్య అనుభవాత్మనః అని చెప్పారు శ్లోకంలో. పరస్య అనే శబ్దం, పరస్య అంటే వేరుగా ఉండేవాడు అని అర్థం. వేరుగా ఉంటే ఎవరికి వేరుగా ఉండడం అని అడిగితే అర్థ వ్యతిరిక్తస్య అని తాత్పర్యాన్ని రాశారు. సకల పదార్థాలని అర్థ అర్థ అని అంటారు. భగవద్గీతలోనూ కూడా నానా రకాలుగా పదార్థాలు అని విభాగం చేశారు. జగత్తులో కనిపించేవి, ఉన్నవి, చేతనాచేతనాత్మకమైన సకల పదార్థాలని కూడా పదార్థాలు అని అంటారు. అలాంటి అర్థాలు అంటే వస్తువులు, అవి చేతనమైన కావచ్చు, అచేతనమైన కావచ్చు. 2 రకాలుగాను కూడా చేతనాచేతనాత్మకమైన ప్రపంచం కంటే పరస్య వేరుగా ఉన్నవాడు పరమాత్మ. అలాంటి పరస్య వేరుగా ఉన్న ఆ పరమాత్ముడి యొక్క అనుభవాత్మనః యదధాతుం యద్ధాతుం మత ఇత్యస్య హి ఉత్తరం. ఇవాళ వెనక ఓ ప్రసంగంలో పరీక్షిత మహారాజు గారు శుకాచార్యుల వారిని నానా రకాలుగా కొన్ని ప్రశ్నలన్నీ అడిగారు. కఠినమైనటువంటి ప్రశ్నలు అవి ఉన్నాయి.
ఆ ప్రశ్నలన్నింటిలోనూ కూడా యథాతథ మత అనబడేటటువంటి ప్రశ్న. వీలుగా ఉంటే పరీక్షిత మహారాజు గారు అడిగిన ప్రశ్నల పేజ్ని కొంచెం తీసి చూడండి. పరీక్షిత మహారాజు గారు 10 ప్రశ్నల్ని 10 పైనే ప్రశ్నల్ని శుకాచార్యులు వారిని అడిగారు. అలాంటి ఆ శుకాచార్యులు వారిని వారు అడిగినటువంటి ప్రశ్నలలో ఒక ప్రశ్నకి సంబంధించి ఇక్కడ సమాధానం అనేది చెబుతూ ఉన్నారు. అదేమిటి ప్రశ్న అంటే 8వ అధ్యాయం, వీలుంటే పుస్తకం తీసి చూడండి. 8వ అధ్యాయంలో 7వ శ్లోకం. 7వ శ్లోకంలో యదధాతుం అతో బ్రహ్మన్ దేహారంభోస్య ధాతుభిః యదృచ్ఛయా హేతునావా భవంతో జానతే యథా అని ఒక ప్రశ్న. ఇది మనం ఆ ప్రశ్నలలో అన్నీ చెప్పుకోలేదు. ఇది తాత్పర్యం లేనటువంటి ప్రశ్న. ఏ ప్రశ్నలకి తాత్పర్యం ఉన్నదో అది మాత్రమే మనం చెప్పుకున్నాం. ఏ ప్రశ్నలకి తాత్పర్యం అనేది చెప్పారో ఆచార్యులు వారు ఆ ప్రశ్నల్ని మాత్రమే చెప్పుకున్నాం. అవి కాకుండా వేరు ప్రశ్నలు కూడా పరీక్షిత మహారాజు గారు అడిగారు. ఆ ప్రశ్నల్లో ఇది యదధాతు మతో బ్రహ్మన్ దేహారంభో అస్య ధాతుభిః యదచ్ఛయా హేతునావా భవంతో జానతే యథా అని వెనకటి 8వ అధ్యాయంలోని 7వ శ్లోకం. మూల భాగవతం ఉంటే చూడండి, లేదా ప్రశ్నాభిప్రాయాన్ని నేను సామాన్యంగా చెబుతాను. భాగవతం తాత్పర్యం ఉన్నదా? భాగవతం అంటే సరుమూల గ్రంథాలకి సంబంధించిన భాగవత తాత్పర్యంలో ఈ శ్లోకం రాదు. ఏ శ్లోకానికి ఆచార్యుల వారు తాత్పర్యం రాశారో అదొకటే వస్తుంది. అలా కాకుండా మూల భాగవతం ఎవరి దగ్గరైనా ఉంటే చూడండి, 8వ అధ్యాయంలోని 7వ శ్లోకం. ఏమిటది అంటే, పరీక్షిత మహారాజు గారు చాలా చక్కని ప్రశ్నని అడిగారు. యదధాతుం అతో బ్రహ్మన్ దేహారంభో అస్య ధాతుభిః. జీవుడు అంటే అతడికి ఏ ధాతువు అనేది లేదు. ధాతువు అంటే దేహరూపమైనటువంటి వికారం, అంటే జడ పదార్థాలతో నిర్మాణమైన జడభూతమైన వికారాది దోషములు ఉన్న ఏదైతే పదార్థం ఉన్నదో దాన్ని ధాతు అని అంటారు. అన్నీ వచ్చాయి దాంట్లో. పృథివ్యాదయో ధాతు శబ్దవాచ తద్వికారి అని. పంచభూతాలు, మహత్తత్వం, మొత్తానికి ఏ పదార్థాలలో వికారం అనేది ఉందో ఆ అన్ని పదార్థాలు కూడా ధాతువు కిందనే జమకట్టారు. ఇలా ఉండగా దేహం అంటే జీవుడి చైతన్య రూపం, అంటే జీవుడి స్వరూపభూతమైన చైతన్య రూపానికి ఎటువంటి ధాతువుల యొక్క సంపర్కం అనేది లేదు. అది అప్రాకృతమైనదే. జీవుడి శరీరం కూడా స్వభావభూతమైన జీవ చైతన్య స్వరూపభూతమైన శరీరం అనేది అది అప్రాకృతమైనదే, ప్రకృతి నిర్మితమైనది కాదు. అప్రాకృతమైనది, జ్ఞానానందాత్మకమైనది, భగవంతుడిలాగానే కానీ ఈ తారతమ్యం ఉంది. అటువంటి ఏ ధాతువులు కూడా జీవుడి శరీరానికి లేవు. అలాంటిది ఆ జీవుడికి ఈ ధాతువుల యొక్క సంపర్కం, పంచభూతాల యొక్క సంపర్కం అనేది ఎలా కలుగుతుంది? అలా కలగడానికి ఇచ్ఛ అనేది మాత్రం ఎవరు చేస్తారు? నిత్య చిద్రూపుడైన చిదానందాత్మకమైన రూపము కలిగిన జీవుడికి పృథివ్యాది దేహాల కంటే భిన్నమైనటువంటి దేహం అనేది ఉన్నది. అటువంటి పృథివీ ఇత్యాదుల కంటే భిన్నమైన దేహము కలిగిన జీవులకి పృథివ్యాదుల ద్వారా వాటి యొక్క సమాగమం వలన జడభూతమైనటువంటి శరీరం అనేది కలుగుతుంది. దానికి ఎదురచ్ఛయ భగవంతుడి ఇచ్ఛ అనేది నిజమే. ఇంకా విశేషంగా దాని గురించి చెప్పండి అనేటటువంటి ప్రశ్నని ఆయన అడిగారు.
8వ అధ్యాయానికి సంబంధించి ఈ ప్రశ్నని అడిగారు. దానికి సమాధానంగా ఈ శ్లోకాన్నే సమాధానంగా చెప్పారు శుకాచార్యులు వారు. యదధాతుం అత ఇత్యస్య హి ఉత్తరం. ధాతు నిర్మితము కానీ స్వరూపభూతమైన శరీరం ఉన్న జీవుడికి ధాతువుల నిమిత్తంతో శరీర నిర్మాణం అనేది ఎలా అవుతుంది అనే ప్రశ్నకి ఈ శ్లోకం అనేది సమాధానంగా చెప్తూ ఉన్నారు. దాన్ని స్పష్టంగా వివరిస్తా. అశరీరస్య జీవస్య శరీరోత్పత్తి కారణం ఈశ్వరేచ్ఛా ప్రాథమిక తాం వినా నైకించన. అశరీరస్య జీవస్య ప్రాకృతికమైన శరీరం లేనివాడు జీవుడు. అలాంటి ప్రాకృతికమైన శరీరం లేని జీవుడికి శరీరోత్పత్తి, శరీరం యొక్క నిర్మాణం లేదా శరీరం యొక్క ప్రాప్తి అనేది కలగడానికి 2 కారణాలు ఉన్నాయి. వాటిలో చాలా ముఖ్యమైన కారణం అది లేకుండా సాగదు. అదేమిటా అని అడిగితే ఈశ్వరేచ్ఛా ప్రాథమిక తాం వినా నైకించన. భగవంతుడి ఇచ్ఛ అనేది చాలా ముఖ్యమైనటువంటి కారణం. ఆ భగవంతుడి ఇచ్ఛ లేకుండా ఏదీ కూడా జరగదు ఈ జగత్తులో. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు కదా. శివ అనే శబ్దానికి విష్ణు సహస్రనామంలో నారాయణుడే అనే అర్థాన్ని చెప్పుకున్నాం. అలాంటి నారాయణుడి సంకల్పం లేనిదే, భగవంతుడి సంకల్పం లేనిదే, ఇచ్ఛ లేనిదే జగత్తులో ఏదీ కూడా జరగదు. ఏది జరిగినా అది దైవ సంకల్పానికి అనుగుణంగానే జరుగుతుంది. అది ఆ భగవంతుడి యొక్క అత్యంత అద్భుతమైన శ్రేష్టమైనటువంటి స్వాతంత్రం. ఆ స్వాతంత్రభూతమైన అత్యంత స్వతంత్రమైన భగవంతుడి సంకల్పం అనేది మూలభూతంగా ఒక కారణం. జీవుడికి, అప్రాకృతమైన జీవుడికి ప్రాకృతికమైన శరీరం రావడానికి. రెండో కారణం ఏమిటి అని అడిగితే ద్వితీయ ప్రకృతి ప్రోక్త తద్రూపా హి గుణాస్త్రయ. ద్వితీయ ప్రకృతి ప్రోక్త తద్రూపా హి గుణాస్త్రయ. రెండవ కారణం ఏమిటి అంటే ప్రకృతి. ప్రకృతి అంటే ఏంటి? ఆ ప్రకృతి రూపం ఏమిటి అని అడిగితే సద్గుణ, రజగుణ, సద్గుణము, సత్వగుణము, రజోగుణము, తమోగుణం, గుణాస్త్రయ. 3 గుణాలుగా ఉండడం ఏదైతే ఉందో అది ప్రకృతి యొక్క రూపం. సత్వగుణం శ్వేతవర్ణంలో ఉంటుంది. తమోగుణం అనేది నలుపుగా ఉంటుంది. రజోగుణం అనేది ఎర్రగా ఉంటుంది. మొత్తానికి 3 గుణాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఇవే ప్రకృతి యొక్క రూపాలు. తేషాం సంపాతజో భావో మమాహం ఇతి యామతి. ఆ 3 గుణాల యొక్క ప్రభావం, వాటి యొక్క ప్రవేశం, వాటి యొక్క నిమిత్తం అనేది జరిగి జీవుడికి తనది కానీ తనకంటే భిన్నమైన ప్రాకృతికమైన శరీరాన్ని చూసి ఇది నాది, నేను అనేటటువంటి భావన అనేది కలుగుతుంది. ఇటువంటి భావన కలగడానికి ఈ సత్వరజ తమో గుణాల యొక్క సంపాతం అంటే వాటి యొక్క ప్రభావం మూలభూతంగా ఉంటుంది. భగవంతుడి ఇచ్ఛకి అనుగుణంగా సత్వరజ తమో గుణాల యొక్క ప్రభావం, వాటి యొక్క వికారాదులచే జీవుడికి నేను, నాది అనేటటువంటి స్వాతంత్ర భావన ఏదైతే లేదో ఆ స్వాతంత్ర భావన. రెండోది ఆ జీవుడికి సంబంధించి జడ శరీర ప్రాప్తి. జడ శరీరం తను కాదు, తను కాకపోయినా జడ శరీరాన్ని తనది అని అనుకుంటాడు. ఈ రకమైనటువంటి భావనలన్నీ కూడా ఈ ప్రకృతి నిమిత్తకంగా అతడికి కలుగుతుంది. కానీ అలా కలిగింది అన్న మాత్రాన అదే వాస్తవం అనేది అనుకోకండి. దేహాత్పరస్య దేహిత్వం అహంభావం మృతే కుతః. దేహాత్పరస్య దేహిత్వం,
ప్రకృతికమైన జడభూతమైన దేహం కంటే పరస్య భిన్నమైన వాడు జీవుడు. అలాంటి భిన్నమైన జీవుడికి దేహిత్వం, దేహధారిది అయి ఉండడం అహంభావం అనే భావనతోనే వస్తుంది. అంటే నేను, నాది అనే స్వాతంత్రం, నేను నాది అనబడే స్వాతంత్ర కారణంగానే జీవుడికి దేహి దేహి దేహయుక్తత్వం, దేహధారి అయి ఉండడం ఇలాంటివన్నీ కూడా కలుగుతాయి. దేహాత్పరస్య దేహిత్వం అహంభావం మృతే కృత. అహంభావం, నాది నేను అనబడే స్వాతంత్రాభిమానం ఏదైతే ఉందో ఆ స్వాతంత్రాభిమానము వలన జీవుడికి తనది కాకపోయినా దేహం తనది అని భావించడం, తనది కాకపోయినా సుఖదుఖాలు అన్నీ తనవి అని భావించడం ఈ రకంగా ఉంటుంది. యథా రజస్తమోభావైర్ వినా స్వప్నో న జాయతే నిద్రా కామాద్యభావేన తద్వద్దేహ క్వతాన్వినా. యథా రజస్తమోభావైర్ వినా స్వప్నో న జాయతే నిద్రా కామాద్యభావేన తద్వద్దేహ క్వతాన్వినా. రజోగుణం తమోగుణం వాటి యొక్క నిమిత్తంతోనే స్వప్నం అనేది కలుగుతుంది. తమోగుణం వలన నిద్ర అనేది కలుగుతుంది. మొత్తానికి రజోగుణ కారణంగా స్వప్నాలు చూస్తాడు. సగం ఉపరతమై, మనసు మాత్రం ఉపరతమై ఉండదు. దేహాలు ఇతర ఇంద్రియాలు మాత్రం ఉపరతమై ఉంటాయి. మనస్సు మాత్రం ఉపరతమై ఉండదు. అలాంటి మనస్సు చూసే స్వప్నాలకు రజోగుణం ఎలా కారణమో, లేదా జీవుడికి అది జీవుడికి కలిగేటటువంటి నిద్ర అంటే గాఢ నిద్ర, ఆ గాఢ నిద్ర అనేది తమో గుణం వలన కలగడం అనేది జరుగుతుంది. నిద్ర కామాద్యభావేన తద్వద్దేహ క్వతాన్విన. ఇక కామ క్రోధ మొదలైనటువంటి భావనలు ఏవి కలగాలన్నా అవన్నీ కూడా రజోగుణ తమోగుణ మొదలైనటువంటి వాటి వలనే కలుగుతుంది. మొత్తానికి కామ క్రోధ ఇత్యాదులన్నిటికీ కూడా రజోగుణం తమోగుణం లాంటివి కారణం. జ్ఞానం మొదలైనవన్నీ కూడా సత్వగుణానికి సంబంధించిన కారణం. మొత్తానికి కామ్యకర్మలు, సకామ కర్మలు చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి తమ కోరికలకు అనుగుణంగా స్వప్నాదులన్నీ కూడా దర్శనం అనేది కలుగుతాయి. ఈ రకంగా రజోగుణం తమోగుణం కారణంతో స్వప్నం గాఢ నిద్ర కలగడం లాంటివి ఉంటుందో, అలాగే ఈ ప్రాకృతికమైన శయనం అనేది నిర్మాణం అవ్వాలి అంటే వినా సత్వరజ తమో గుణాలు లేకుండా ఆ ప్రాకృతికమైన శరీరం అనేది ఎన్నటికీ కూడా నిర్మాణం కాదు. కాబట్టి తస్మాత్ ప్రకృత్యైవ పుమాన్ మానుషాది వికారయ మానుషాది రవాభాతి నిత్య చైతన్య రూపమా. తస్మాత్ ప్రకృత్యైవ పుమాన్ మానుషాది వికారయ మానుషాది రవాభాతి నిత్య చైతన్య రూపవాన్. భగవంతుడి అధీనమైన 3 గుణాలు ప్రకృతి అని ఏ గుణాలని మనం అంటామో వాటి వలననే స్వప్న నిద్ర ఇత్యాదులన్నీ కూడా కలగడం అనేది జరుగుతుంది. ఇలా ఉండగా నిత్య చిద్రూపి అయిన వాడు జీవుడు. నిత్య చిద్రూపి అయినటువంటి వాడైన జీవుడికి మానుషాది వికారం, మనుషులకు సంబంధించినటువంటి వికారాలు అంటే సుఖ దుఃఖ బాధ కోపం మొదలైనటువంటి నానా రకాలుగా ఉండేటటువంటి వికారాలు ఈ మానవ జాతికి సంబంధించిన మానవులకి సంబంధించిన నానా రకాలుగా ఉండేటటువంటి ఏవైతే వికారాలు అనేవి ఉన్నాయో అటువంటి ఆ వికారాలు మొదలైనవన్నీ కలగడానికి కూడా ఈ సత్వరజ తమో గుణాలు ఇవే మూలభూతంగా కారణమై ఉంటాయి. తను మనిషి కానప్పటికీ కూడా అంటే జడ శరీరం లేనివాడైనప్పటికీ కూడా
మానుషాది రివాభాతి నిత్య చైతన్య రూపవాన్. తను మనిషి వలె లేదా ఆదిపదేన మృగము వలె ఇలా నానా రకాలుగాను కూడా జీవుడు తను సత్వరజతమో గుణాల నిమిత్తకంగా నానా రూపాలుగా తను జన్మను పొందడం, జీవించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలాంటి జీవుడికి ఒక రకంగా చూస్తే, అంటే మూలభూతంగా చూస్తే అతడికి ప్రాకృతికమైన శరీరం లేదు. కానీ చిత్ర విచిత్రమైన వేరువేరుగా ఉండేటటువంటి ప్రాకృతికమైన శరీరాలు కలగడానికి అతడిలో ఉండేటటువంటి అహంభావం, నేనే చేస్తున్నాను, నాది నేను అనబడేటటువంటి అహంభావం. రెండోది భగవంతుడి ఇచ్ఛ, అలా అహంభావం ఉన్నందుననే అలా కలుగుతుంది. భగవంతుడి ఇచ్ఛ, సత్వరజ తమో గుణాలు అనబడే 3 గుణాలు. ఇవన్నీ కూడా నిమిత్తమై అప్రాకృతమైన శరీరం కలిగిన జీవుడికి ప్రాకృతికమైనటువంటి భావనలు, ప్రాకృతికమైనటువంటి శరీరం, ఆ శరీరానికి సంబంధించిన సుఖ దుఃఖాది చింత ఇత్యాదులన్నీ కూడా కలగడం అనేది జరుగుతున్నాయి. చింతా సంతాప లేపోద్భవ మృతి ముఖరాశేష దోషాతి దూరం, ఇవే మనిషికి సంబంధించిన వికారాలు. చింతా సంతాప లేపోద్భవ మృతి ముఖరా శేష దోషాది దూరం. నానా రకాలుగా చింత, సంతాప, మరణం, జననం మొదలైనటువంటి నానా రీతిగా ఉండేటటువంటి వికారాలు, ఇలాంటి మానవ వికారాలన్నీ కూడా, మానవ శరీరానికి సంబంధించి ఉన్న వికారాలన్నీ కూడా జీవుడికి, అపరాకృతమైనటువంటి జీవుడికి కలగడం అనేది జరుగుతుంది. దాని వెనుక కారణం అనేది ఇవి అని ఆ ప్రశ్నకి సమాధానంగా శ్రీమదాచార్యులు వారు అంటే తాత్పర్యంలో దాని స్పష్టీకరణ అనేది చేశారు. ఈ రకంగా ఆ సత్వరజ తమో గుణాలు భగవంతుడి సంకల్పానికి తగ్గట్టే రెండో శ్లోకానికి కూడా ఇదే వ్యాఖ్యానం. బహురూప ఇవాభాతి మాయయా బహురూపయ రమమాణో గుణేశ్వస్య మమాహం ఇతి మన్యతే. బహురూప ఇవాభాతి, జరాయుజ, అండజ, ఉద్భిజ, శ్వేతజ మొదలైనటువంటి నానా రకాలుగాను కూడా జీవుడి యొక్క జన్మలు, శరీరాలు అనేవి కలగడం, బహురూపాలుగాను కలగడం అనేది జరుగుతుంది. అలాంటి బహురూపాలుగా కలిగిన నానా రకాలుగా ఉండే జీవుడి శరీరాలన్నీ కూడా వాటిలో తనకి సంబంధం లేనటువంటి వాటిని చూసి రమమాణ అంటే విహిత నిషిద్ధమైనటువంటి కర్మలను చేసుకుంటూ ఆ విహిత నిషిద్ధాది కర్మల నిమిత్తకంగా ఆ కర్మ ఫలితాలని అనుభవిస్తూ తను సంసారంలో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు జీవుడు అనేటటువంటి విషయాన్ని చెబుతారు. ఇలా మొదటి 2 శ్లోకాలకి ఒకే తాత్పర్యాన్ని ఆచార్యుల వారు రాయడం అనేది జరిగింది. 3వ శ్లోకం మళ్ళీ తాత్పర్యం ఉన్న శ్లోకం. యర్హి చాయం మహిత్వే స్వే పరస్మిన్ కాలమాయయోః రమతే గత సమ్మోహస్తక్తోదాస్తే తదో భయం. యర్హి చాయం మహిత్వే స్వే పరస్మిన్ కాలమాయయోః రమతే గత సమ్మోహస్తక్తోదాస్తే తదో భయం. యర్హి చాయం మహిత్వే స్వే పరస్మిన్ కాలమాయయోః రమతే గత సమ్మోహస్తక్తోదాస్తే తతో భయం. ఈ నానా రకాలుగాను కూడా ఈ సాంసారికమైనటువంటి భావనలు, సాంసారికమైనటువంటి బంధనం, ఇది జీవుడి స్వభావంలో లేదు. జీవుడి స్వభావంలో లేనప్పటికీ కూడా ఆ జీవుడి స్వభావానికి ఇవన్నీ అంటుకుని నానా రకాలుగా అతన్ని కష్టానికి గురి చేస్తాయి. ఇలాంటి కాల, భగవత్ సంకల్పం, సత్వరజ తమో గుణాలు మొదలైనవి అన్నీ కూడా నిమిత్తమై ప్రకృతి వికార శూన్యమైన వాడు అయినప్పటికీ కూడా, జ్ఞానానందాత్మకమైన శరీరం కలిగిన వాడైనా కూడా ఈ నానా రకాలుగాను కూడా జీవుడు సంసార బంధనాన్ని అనుభవించడం అనేది జరుగుతుంది. అటువంటి సంసార బంధనం అనేది అతడికి ఎప్పుడు పరిహారం అవుతుంది అని అడిగితే దానికి ఈ శ్లోకాన్ని మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. యర్హి చాయం మహిత్వే స్వే పరస్మిన్ కాలమాయయోః. ఎప్పుడైతే జీవుడు కాలమాయ, కాల మరియు భగవద్ ఇచ్ఛ
మొదలైనవి ఏవైతే ఉన్నాయో వాటికంటే మీరినవాడు అంటే కాలం, జడ ప్రకృతి మొదలైనవి ఏవైతే ఉన్నాయో వాటికంటే మీరిన వాడై ఉన్న పరమాత్ముణ్ణి ఎప్పుడైతే తను సరిగ్గా తెలుసుకుంటాడో ఆ వాసుదేవుడి నారాయణుడి యొక్క అనుగ్రహ బలముతో జ్ఞానప్రాప్తి అనేది, సాక్షాత్కార జ్ఞానం అనేది ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు నానా రకాలుగాను కూడా అహం మమతాభిమానాలు మొదలైనవన్నీ కూడా తనకి పరిహారం అవుతాయి. ఎరీచాయం మహిత్వే స్వే పరస్మిన్ కాలమాయయో రమతే గత సమూహస్తక్వో దాస్తే తదోభయం త్యక్వ. ఈ రెండు రకాలుగాను కూడా కాలమాయా మోహాలన్నీ మొదలైనవి దాటుకొని తను ఉత్తీర్ణుడై, సంసార బంధనం నుండి ఉత్తీర్ణుడై తను సుఖంగా ఉంటాడు భగవంతుడి అనుగ్రహంతో అని ఈ శ్లోకంలో సామాన్యంగా చెప్తూ ఉన్నారు. విశేషాన్ని మనకు ఆచార్య వారు తాత్పర్య నిమిత్తకంగా తెలుపుతారు. యర్హి చాయం మహిత్వేస్వే అనే శ్లోకానికి ఇది తాత్పర్యం. యదా స్వరూపం జానాతి కాల ప్రకృతి వర్జితం వాసుదేవ ప్రసాదేన తదా ముక్తో భవత్యసౌ ఇది భవిష్యత్ పురాణే. భవిష్యత్ పురాణంలో ఉండేటటువంటి వచనం. ఈ భవిష్యత్ పురాణానికి సంబంధించిన వచనం ఈ రకంగా చెప్పబడింది. యదా స్వరూపం జానాతి కాల ప్రకృతి వర్జితం. ఎప్పుడైతే జీవుడు తన స్వరూపాన్ని, తన అప్రాకృతికమైనటువంటి స్వరూపాన్ని, తన యొక్క నిజమైనటువంటి రూపాన్ని, స్వస్వరూపభూతమైన అవస్థని ఎప్పుడైతే జ్ఞానాత్మకమైనది అనేది తెలుసుకుంటాడో ఆ రకంగా తెలుసుకున్న సందర్భంలో కాల ప్రకృతి వర్జితం, కాలము, ప్రకృతి వికారమైన శరీరము మొదలైనవన్నీ కూడా త్యజించి, అంటే వాటిని మీరి వాటిని దాటి భగవంతుడి ప్రసాద విశేషముతో తను ముక్తుడు అవుతాడు. తన యొక్క మహిత్వే రమతే, తన యొక్క స్వస్వరూపభూతమైన అవస్థలో, అంటే స్వరూపభూతమైన అప్రాకృతమైన అవస్థలో తను నానా రకంగా సుఖాలను అనుభవిస్తాడు ఆ జీవుడు అనేటటువంటి విషయాన్ని చెబుతారు. ఇలా తన యొక్క స్వరూపాన్ని తను తెలుసుకోవాలి. జ్ఞానానందాత్మకమైన స్వరూపం అనే భావన తనకి ఎప్పుడైతే తెలుస్తుందో అటువంటి భావనని కలగజేసేవాడు భగవంతుడు అని ఎప్పుడైతే తెలుసుకుని భగవంతుడిని ఆరాధన చేస్తాడో ఆరాధనకి మెచ్చిన భగవంతుడు ప్రసన్నుడై తనకి తన స్వరూపభూతమైన జ్ఞానాన్ని కలగజేయగా, తన సాక్షాత్కార నిమిత్తకంగా స్వరూపభూతమైనటువంటి జ్ఞానాన్ని కలగజేయగా, అప్పుడు కాల ప్రకృతి నిమిత్తకమైన వికారాలన్నిటి కూడా త్యజించి తను సుఖంగా స్వరూపభూతమైన అవస్థలో ఉంటాడు జీవుడు అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. 4వ శ్లోకం స్పష్టీకరణ చేస్తారు ముందు శ్లోకంలోని. ఇంకా ఆత్మతత్వ విశుద్ధ్యర్థం యదాహ భగవాన్ ఋతం బ్రహ్మణే దర్శయద్రూపం అబ్జలీక వ్రతాదృత. ఆత్మతత్వ విశుద్ధ్యర్థం యదాహ భగవాన్ ఋతం బ్రహ్మణే అదర్శయద్రూపం అబ్జలీక వ్రతాదృత. సాక్షాత్ చతుర్ముఖ బ్రహ్మదేవుడికి కూడా భగవంతుడి ప్రసాదం అనేది కలిగినది. ఆ భగవత్ ప్రసాదంతోనే ఆయన కూడా సంసార బంధనాన్ని పరిహారం అనేది చేసుకోగలిగారు అనేటటువంటి విషయాన్ని చెబుతారు. ఈ శ్లోకానికి కూడా ఆచార్యుల వారి తాత్పర్యం అనేది ఉన్నది. యతో భగవత్ ఉక్తం ప్రమాణం అతస్తదుక్తం పురాణం ప్రశ్నానాం ఉత్తరత్వేన వక్షే. ఏ కారణాన భగవంతుడు చెప్పినది ప్రమాణం, భగవంతుడు ఏం చెప్పాడో ఆప్తుడై అదే ప్రమాణం అవుతుంది. అలా భగవంతుడు చెప్పిన దాన్నే పురాణము అని అంటారు. ఆ పురాణమే భాగవత పురాణం. ఆ భాగవత పురాణాన్ని నువ్వు అడిగినటువంటి ప్రశ్నలకి సంబంధించి సమాధానంగా నేను చెబుతాను అని సూతాచార్యులు వారి యొక్క అభిప్రాయం. ఆ ఉద్దేశాన్ని ఇక్కడ శ్లోక రూపంగా వారు చెప్పారు. ఆత్మతత్వ విశుద్ధ్యర్థం యదాహ భగవాన్ ఋతం. ఆత్మతత్వాన్ని,
జీవుడి యొక్క స్వరూపభూతమైన ఆత్మతత్వం ఏదైతే ఉందో దాని యొక్క శుద్ధి కోసమని, దానిలో ఉండే దోషాలు మొదలైనవన్నీ కూడా పరిహారం అవ్వాలి అనే ఉద్దేశంతో ఎప్పుడైతే భగవంతుడు బ్రహ్మదేవుడికి ఈ భాగవత పురాణాన్ని ఉపదేశం చేశారో, ఋతం అంటే యథార్థం అని అర్థం, ఋతం అంటే యథార్థం, ప్రమాణం అని అర్థం, ప్రమాణం అంటే భాగవత పురాణం అని అర్థం. ఇలాంటి ఈ భాగవత పురాణం ఆత్మతత్వ విశుద్ధార్థం, భగవతత్వానికి సంబంధించిన శుద్ధి కోసం, అంటే శుద్ధమైనటువంటి భగవతత్వం అనేది కలగాలి, భగవతత్వ జ్ఞానం అనేది కలగాలి అనేటటువంటి ఉద్దేశముతో బ్రహ్మణే అదర్శయద్ రూపం, చతుర్ముఖ బ్రహ్మదేవుడైన జీవోత్తములైన ఆ బ్రహ్మదేవుడికి తన రూపాన్ని అదర్శయత్, తన అప్రాకృతమైన సాక్షాత్కారము అనబడేటటువంటి సాక్షాత్కార రూపంగా తన రూపాన్ని చతుర్ముఖ బ్రహ్మదేవుడికి చూపించాడు భగవంతుడు. అవ్యలీక వ్రతాదృత, అలాంటి ఆ రూపాన్ని చూపించడానికి బ్రహ్మదేవుడు తను నిష్కామంగా తపస్సు అనేది చేశారు. అవ్యలీకమైన వ్రతం, ఆ వ్రతము చేత ఆదరింపబడినవాడు అని చెప్తున్నారు. అవ్యలీకము అంటే దోషరహితమైన నిష్కామ బుద్ధితో చేసిన తపస్సు. ఆ నిష్కామ బుద్ధితో చేసిన తపస్సు కేవలం భగవత్ ప్రీతిని మాత్రమే ఉద్దేశంగా చేసిన వ్రతం లేదా తపస్సు, రెండూ ఏదైనా చెప్పవచ్చు. అలాంటి భగవత్ ప్రీతి కోసమనే ఉద్దేశంగా పెట్టుకొని చేయబడినటువంటి వ్రతము, తపస్సు ఇత్యాదులు ఏవైతే ఉన్నాయో వాటి వలన ఆదరింపబడిన, వాటిచే ఆదరింపబడిన పరమాత్ముడు, ప్రసన్నుడైన పరమాత్ముడు తన అద్భుతమైనటువంటి రూపాన్ని చతుర్ముఖ బ్రహ్మదేవుడికి చూపించారు. ఈ రకంగా భగవద్ అప్రోక్ష జ్ఞానముతో తనది కాని ప్రాకృతికమైనటువంటి బంధనం అనేది ఏదైతే ఉందో, ప్రాకృతికమైనటువంటి గుణాల సంబంధం అనేది ఏదైతే ఉందో దాన్ని పరిహారం అనేది చేసుకున్నా. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అవ్యలీక వ్రతాద్రత అంటే వెలీకము లేనటువంటి, దోషము లేనటువంటి వ్రతము అంటే ఏమిటి? భగవత్ప్రియేణ వ్రతేన తపసా ఆదృత, భగవంతుడి ప్రీతికి కారణమైన, భక్తిపూర్వకంగా చేయబడిన, నిష్కామ బుద్ధితో చేయబడిన ఈ రకమైన తపస్సుకి ఆ భగవంతుడు ప్రసన్నుడై తన దివ్య దర్శనాన్ని, సాక్షాత్కారాన్ని ఆ చతుర్ముఖ బ్రహ్మదేవుడికి కలగజేశాడు అనేటటువంటి విషయాన్ని చెబుతారు శుకాచార్యులు వారు. ఈ రకంగా 4వ శ్లోకం అనేది సమాప్తమవుతుంది. మళ్ళీ 8వ శ్లోకానికి ఆచార్యుల వారి తాత్పర్యం అనేది ఉన్నది. ఆ బ్రహ్మదేవుడు నిర్వెలీకమైన వ్రతం చేశారు అని చెప్పారు కదా, అంటే నిర్వ్యాజమైన నిష్కామ బుద్ధితో భగవత్ ప్రీతిని మాత్రమే కాంక్షించి చేశారు వ్రతం అని చెప్తున్నారు కదా. ఆ వ్రతం ఎన్ని రోజులు చేశారు, ఎన్ని రోజులు ఆయన తపస్సు చేశారు అని అడిగితే దానికి సమాధానంగా 8వ శ్లోకాన్ని శుకాచార్యుల వారు పరీక్షిత మహారాజు గారికి చెప్తూ ఉన్నారు. దివ్యం సహస్రాబ్దమమోఘ దర్శనో జితానిలాత్మా విజితోభయేంద్రియ అతప్యతస్మాఖిలలోకతాపనం తపస్తపీయాం స్తపతాం సమాహితః. దివ్యం సహస్రాబ్దమమోఘ దర్శనో జితానిలాత్మా విజితోభయేంద్రియ అతప్యతస్మాఖిలలోకతాపనం తపస్తపీయాం స్తపతాం సమాహితః. దేవతామాన ప్రకారంగా 1000 సంవత్సరాల దాకా తపస్సు చేశారు చతుర్ముఖ బ్రహ్మదేవుడు. ఈ రకంగా 1000 సంవత్సరాలు దేవతామాన ప్రకారంగా 1000 సంవత్సరాల దాకా తపస్సు అనేది చేశారు. అమోఘ దర్శన, ఎలాంటి వారు బ్రహ్మదేవుడు అంటే ఆ పరమాత్ముడి విషయంలో ఏ రకంగానూ కూడా దోష దృష్టి అనేది లేనివారు, అమోఘమైనటువంటి భగవత్ విషయకమైన జ్ఞానం పొందినవారు,
అనిలాత్మ గాలిని వాయువు తత్వాన్ని అంటే శ్వాసోచ్ఛ్వాసాన్ని నిరోధించి మనస్సుని నిరోధించి ఉభయ ఇంద్రియాలు రెండు రకాలుగా ఉండే ఇంద్రియాలు అంటే కర్మేంద్రియాలు మరియు జ్ఞానేంద్రియాలు ఆ కర్మ జ్ఞానేంద్రియాలు రెండింటినీ కూడా నిగ్రహం చేసుకొని అఖిల లోకాన్ని కూడా తాపానికి గురి చేసే రకంగా అత్యంత శ్రేష్టమైనటువంటి తపస్సుని చతుర్ముఖ బ్రహ్మదేవుడు చేశారు. తపస్తపీయాం స్తపతాం సమాహిత. సమాహిత ఎంతో జాగ్రత్తగా ఎంతో శ్రేష్టమైనటువంటి భావనతో మనస్సుని వాయువుని నిగ్రహం చేసుకొని తపతపేత్యస్య తపస్తపీయాం స్తపతాం సమాహిత. తప అని భగవంతుడు తపస్సు చెయ్యి అని ఆదేశించాడు. ఆ భగవంతుడి తపస్సు అనబడేటటువంటి ఆదేశం అనేది విని ఆ తపశబ్దవాచకమైన శౌతప్రయోగమైన తపస్సు అనబడేటటువంటి శబ్దముతో పరమాత్మయే చెప్పబడతాడు. అలాంటి తపస్సు చెయ్యి అంటే పరమాత్ముడి గురించి జిజ్ఞాస చెయ్యి అనేటటువంటి అభిప్రాయాన్ని భగవంతుడి యొక్క అభిప్రాయాన్ని తెలుసుకొని సకల లోకాల్ని కూడా తాపానికి గురి చేసే రకంగా చాలా శ్రేష్టమైనటువంటి సర్వేంద్రియాల్ని నిగ్రహం చేసుకొని చాలా ఉత్తమోత్తమైనటువంటి తపస్సుని చతుర్ముఖ బ్రహ్మదేవుడు వారు చేశారు. ఈ విషయంలో కొంచెం తాత్పర్యం అనేది చెప్పి ఉన్నారు. తపో బ్రహ్మ తపస్తపీయాం స్తపతాం సమాహిత. తపః అని అన్నారు. తపస్సు అంటే చతుర్ముఖ బ్రహ్మదేవుడు భగవంతుడి గురించి జిజ్ఞాస చేశారు. ఆ జిజ్ఞాసనే తప అని అంటారు. ఆలోచన ఇత్యాది అర్థాలు తప ఆలోచనే అనే ధాతు ఉన్నది. ఆ తప ఆలోచనే అనబడే ధాతు ఆ ధాతువు యొక్క శబ్దం అనేది విన్న వెంటనే ఆ ధాతువుకి సంబంధించి ఆ చతుర్ముఖ బ్రహ్మదేవుడు తపస్సు అనబడేటటువంటి అభిప్రాయాన్ని తెలుసుకొని భగవంతుడి గురించి జిజ్ఞాస అనేది చేశారు. ఈ రకమైన మంచి తపస్వి సంపన్నులైన వారు, తపస్వభావం కలిగిన వారు, తపస్వి అయిన వారు బ్రహ్మదేవుడు. అలాంటి తపస్వి అయినటువంటి వారు, తపస్సు చేసేటటువంటి వాళ్లలో ఉత్తములైనటువంటి వారు, అలాంటి మహానుభావులు తపః అంటే భగవంతుడి యొక్క జిజ్ఞాస అనేది చేశారు అనే మాటని చెబుతూ ఉన్నారు. తపసో అధ్యజాయతే ఇది శృతే. ఈ తపస్సు యొక్క సామర్థ్యం ఏమిటి అంటే తపస్సు వలననే బ్రహ్మదేవుడు కూడా పరమాత్ముడి గురించి తెలుసుకోగలిగారు. బ్రహ్మ జిజ్ఞాస ద్వారానే భగవంతుడి గురించి తెలుసుకోవడం అనేది కుదురుతుంది అని వేదమంత్రము కూడా చెబుతూ ఉన్నది. అఖిలలోక తాపన అని అన్నారు. అఖిలలోక ప్రకాశనం యత్ తదాలోచయామాస. లోకాల్ని తాపం చేశారు అని తాంసికమైన తపస్సుకి సంబంధించింది చెప్తున్నారు అని అనుకోకండి. లోకాలకి నానా రకాలుగాను కూడా ప్రకాశింపజేసే రకంగా శ్రేష్టమైన తపస్సుని, సాత్వికమైన తపస్సుని చతుర్ముఖ బ్రహ్మదేవుడు చేశారు. తపతాం తపీయాన్ ఇత్యనేన అత్యుత్తమోత్తమత్వం ఉక్తం భవతి. తపస్తపీయాన్ తపతాం అని అన్నారు. తపతాం తపీయ అని దాన్ని అర్థం చేసుకోవాలి. తపస్సు చేసే వాళ్లలో తపీయ అతి ఉత్తమమైన వారు ఎవరైతే ఉన్నారో, జీవోత్తములై ఉన్నారో, అలాంటి జీవోత్తములై అందరి తపస్సుల కంటే, అందరూ తపస్సులు చేసే వాళ్ళ కంటే ఇంకెంతో అధికమైనటువంటి తపస్సంపన్నులైన చతుర్ముఖ బ్రహ్మదేవుడు ఈ రకంగా లోక ప్రకాశకంగా, లోకాన్ని ప్రకాశింపజేసే రకంగా అద్భుతమైనటువంటి తపస్సుని చేశారు. ఆ తపస్సుకి మెచ్చిన పరమాత్మ తన దర్శన భాగ్యాన్ని కలగజేశాడు. మహాన్ మహీయాసం ఆదిం బ్రూయాత్ అత్యుత్తమోత్తమం యత్రాధికం వదేత్ కించిత్ జ్ఞేయో అర్థస్తత్త చాదిక ఇది వ్యాసందిరుక్తే. వ్యాసందిరుక్తం అని ఒక గ్రంథం. ఆ వ్యాసందిరుక్త గ్రంథంలో అయిన వాళ్ళకంటే మహానుభావులు అని చెప్పడానికి ఈ రకంగా వ్యవహారం చేస్తారు.
మహాన్ మహీయసాం ఆదిం బ్రూయాత్ అత్యుత్తమోత్తమం. తపీయసాం అంటే తపస్సు చేసే వాళ్ళకంటే ఉత్తములు అనే వ్యవహారం ఎలా వచ్చింది అంటే వ్యాస నిరుక్తంలోనే ఈ రకంగా చెప్పబడి ఉన్నది. ఎక్కడైతే అధికత్వాన్ని చెప్పాలి అని అనుకుంటారు, అధికత్వాన్ని తెలియజేయాలి అని అనుకుంటారో అటువంటి సందర్భాల్లో తపీయాన్, మహీయాన్, జ్ఞానీయాన్ అని ఈ రకంగా వ్యవహారం అనేది చేస్తారు. ఆ వ్యవహారాన్ని ఇక్కడ శుకాచార్యుల వారు బ్రహ్మదేవుడి విషయంలో చెప్పారు. తపోరూపం పరం బ్రహ్మ బ్రహ్మ అచింతయ దంజస ఇది షాడ్గుణ్యే. తపస్సు అంటే చెప్పరుగా బ్రహ్మ అని, దానికి ప్రమాణం ఇది. తపోరూపం పరం బ్రహ్మ, తపస్సు యొక్క ఉద్దేశం, తపస్సు యొక్క రూపమై ఉన్నవాడు ఆ పరమాత్మ. అలాంటి తపస్సు యొక్క ఉద్దేశమై ఉన్న, తపస్సు యొక్క రూపమై ఉన్న పరబ్రహ్మ అయిన ఆ పరమాత్ముణ్ణి అంజస అచింతయత్ చాలా చక్కగా చింతన అనేది చేశారు, జిజ్ఞాస అనేది చేశారు. దేవమాన ప్రకారంగా 1000 సంవత్సరాల దాకాను కూడా జిజ్ఞాస అనేది చేశారు. కాబట్టి తపశబ్దానికి బ్రహ్మరూపి అయిన, బ్రహ్మాత్మకమైన, బ్రహ్మరూపంగా ఉన్న గుణపూర్ణుడైన పరమాత్ముడి గురించి జిజ్ఞాస అనే అభిప్రాయాన్ని మనకి ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. ఈ రకంగా సత్వరజ తమో గుణాల బంధనాన్ని చతుర్ముఖ బ్రహ్మదేవుడు ఎప్పుడు ఎలా పరిహారం చేసుకున్నారంటే, భగవంతుడికి సంబంధించి తపశ్శబ్దం వినగా ఆ తపస్సు అనేది దేవమాన ప్రకారంగా 1000 సంవత్సరాలు చేసి వారు తమ సంసార బంధనాన్ని పరిహారం చేసుకున్నారు అనేటటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చెబుతూ ఉన్నారు. ఇవాటికి పాఠం ఇంతటితో సమాప్తమవుతుంది. మళ్ళీ రేపు మామూలుగా 5 గంటలకి మనం పాఠం చెప్పుకుందాం. శ్రీకృష్ణ అర్పణమస్తు.